మస్తు డబ్బులు కూడా ఇచ్చినట్లే. నాకు అది ఏందో ఏమో అసలు ఏది తక్కువలే. నాకు ఇంత పెద్ద కుటుంబం ఇచ్చిండు, సంపద ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అందుకే నాకు ఇప్పుడు 71 ఇయర్స్ కాబట్టి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తా. నాకు ఏ ఆశలు లేవు, ఏ కోరికలు లేవు, ఏది లేదు. ఇది లాస్ట్ ఎలక్షన్ నాది. దీని తర్వాత మళ్ళీ నిలవడ నేను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు మీ మేడ్చల్నంతా అద్భుతంగా తీర్చిదిద్దుతా. అది మేడ్చల్ నియోజకవర్గంలోనే ప్రతి మున్సిపాలిటీ అవార్డుల రకంగా కేంద్రంలో అవార్డులు తీసుకొచ్చిన ఘనత మన మున్సిపాలిటీలు, మన చైర్మన్లు, మన మేయర్లు. ప్రతి ఒక్కటి స్వచ్ఛ సర్వేక్షణ కానీ, తడి చెత్త పొడి చెత్తలు కానీ. ఇలా పిర్దాస్గూడలో మేయర్ గారు ఆ మున్సిపాలిటీల కార్పొరేషన్ల తడి చెత్త పొడి చెత్త 142 మున్సిపాలిటీ నంబర్ 1 మున్సిపాలిటీ అదే. అంత రకంగా కూడా పనులు చేస్తూ ఉన్నారు మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ. ఒక సైనికులు మాదిరిగా పనిచేస్తున్నాయా, అద్భుతం. ఇవాళ 61 గ్రామాలు ఉన్నాయి. 61 గ్రామాలలో కూడా మా అక్కలకు చెల్లెళ్లకు ఎవ్వరికి కూడా మట్టి అంటొద్దని అన్ని రోడ్లు వేపించిన ఘనత కూడా మల్లన్నది. ఎక్కడ కూడా ప్రతి ఊర్లో రోడ్లు కంప్లీట్ చేసిన, 120 గుళ్ళు కట్టించిన మొత్తం నా నియోజకవర్గంలో. అదే నాకు మంచిగా ఆనందం అనిపిస్తుంది, నాకు సంతోషం అనిపిస్తుంది, నా జీవితం ధన్యమైన అనిపిస్తుంది. కాబట్టి మీకు ఇలా విజయ సభ అందుకే పెట్టినా. ఎందుకంటే మీరందరూ కూడా గాలి వచ్చినా, కాంగ్రెస్ గాలి వచ్చినా, ఊపు వచ్చినా మీరంతా గాలికి తట్టుకొని మీరందరూ కూడా నన్ను గెలిపించారు. కాబట్టి కీసర మండలం కానీ, దమ్మాయిగూడెం కానీ, నాగారం మున్సిపాలిటీ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రెసిడెంట్లు అందరూ కూడా కష్టపడి పనిచేసి విజయం చేసిండ్రు. మనం కొద్దిలా 2% కంటే తక్కువలో మనం ఓడిపోయినాం. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. ప్రజల తీర్పే మనం శిరసావహించి మనం వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళని పరిపాలించమన్నాం, స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళు పని చేస్తలేరు, వాళ్ళు పని దృష్టిలో లేరు, పని కయాల లేరు. ఎట్లా తిట్టాలి, కేసీఆర్ని ఎట్లా తిట్టాలి, కేటీఆర్ని ఎట్లా తిట్టాలి, మన నాయకులను ఎట్లా తిట్టాలి. కొందరు నాయకులు ఉన్నారు మన తను ఓడిపోయిన నాయకులు, వాళ్ళు ఎంఆర్ఓలను పట్టుకోవాలి, ఆడిడ గులగొట్టాలి, పంచాయతీలు చెయ్యాలి, మాకు ప్రభుత్వం వచ్చింది దౌర్జన్యం చెయ్యాలి, సిఐలను పట్టుకొని కేసులు పెట్టియాలని ఆలోచన చేస్తున్నారు. కానీ అది తప్పు. మీకు లాంగ్ రన్ నడవది. మేమున్నాం, ఇక్కడ గెలిచున్నాం. మేడ్చల్ జిల్లాలో 7 సీట్లు గెలిచినాం. ఎవరికి భయపడం. మా సైనికులు ఉన్నారు. మీ అన్ని కూడా పప్పులు ఉడకయిడ ఏదో 4 దినాలు ఏదో సంబరంకు మంది పెళ్ళిలో ఏదో ముద్దాడినట్టు అదే ఆ శాస్త్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అది పద్ధతి కాదు. మేము సరిగా బుద్ధి చెప్తాం మా నాయకులకు. మీ ఎంబడి నేనుంటా, మీ అందరికీ వాచ్మెన్ లెక్క పని చేస్తా. మీకింత దక్కదలగనియా, మీకు అన్ని రకాలు కూడా కాపాడుకునే బాధ్యత నా దగ్గర ఉంది. నా దగ్గర ఆ శక్తి ఉంది, ఆ దమ్మున్నది, ఆ తాకత్ ఉన్నది. మీకందరికి కూడా ఇంకా కొన్ని పనులు చేసేది ఉంది. ఈ గవర్నమెంట్ ఇచ్చినా ఇయ్యకున్నా తర్వాత నేను చేసే శక్తి కూడా నాతో అన్నదే. తప్పకుండా అవన్నీ కూడా చేసే బాధ్యత నాదే. ఇలా 10 ఏళ్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అప్పుడు ఏముండే మన తెలంగాణలో? ఒక కరెంట్ ఉండనా, ఒక నీళ్లుండనా, తాగునీరు ఉండనా, ఒక సాగునీరు ఉండనా, ఇట్లా కరెంట్ ఉండనా, 200 పింఛనుండే వాళ్ళ ప్రభుత్వంలో. ఇవాళ మన సీఎం కేసీఆర్ గారు 2000 పింఛను ఇచ్చిండు. ఒక అమ్మమ్మ, నాయనమ్మ, తాతమ్మ, పెద్దన్నకు, నాన్నలకు, తాతలకు అందరికి కూడా కళ్ళల్లో వాళ్ళకు ఆనందం అనిపించింది. నాకు పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ ఉన్నాడు. ఒక బిడ్డ ఉడితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఎవరైనా కొత్త
బిడ్డ పుట్టినా కొడుకు బిడ్డ కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు. కేసీఆర్ 13,000 14 12,000 ఇచ్చిండు. కానీ వీళ్ళన్నీ కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, 13,000 బంద్ చేసిండ్రు, ముస్లిం బంద్ బంద్ చేసిర్రు, బీసీ బంద్ బంద్ చేసిర్రు, దళిత బంద్ బంద్ చేసిర్రు. అన్ని మనం ఇచ్చిన బంధులన్నీ బంద్ చేసిర్రు. వాళ్ళంతా బంద్ చేసి వాళ్ళు పని చెయ్యరు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా మనం దేశంలో చూస్తున్నాం. 56 సంవత్సరాలు వాళ్ళు దేశాన్ని పరిపాలించారు, కానీ ఎప్పుడు ఉద్ధరించలే. గరీబు హఠావో అన్నారు, పెద్ద పెద్ద లీడర్లు వచ్చిర్రు, కానీ గరీబులను ఎప్పుడు కూడా పట్టించుకోలే. యాడున్న గరీబు ఆడనే ఉన్నారు. ఇలా 28 రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి. 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా మన కేసీఆర్ కేటీఆర్ తీర్చిదిద్దిండు మన తెలంగాణలో. ఒక్కొక్క ఊరికి పోతే ప్రతి ఊర్లే 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామాలలో మన డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, ఒక ట్రాక్టర్ కానీ, ట్రాలీ